వీణి పట్టుకునే అలవాటు ఉంటే ఈట పట్టుకునే పని మనది కాదు. నీకు సమస్య వచ్చిందా, సమస్యలో ఈటు పట్టుకోవడం కాదు. ఈటు ఎవరు పట్టుకుంటారు అంటే అసూయతో ఉన్నవాడు పట్టుకుంటాడు. ఏదో ఒక హాని చేయాలి అనుకునేవాడు, అసూయతో ఉన్నవాడు అసూయ వల్ల ఈట పట్టుకున్నాడు. అంటే హాని చేయడం ఎప్పుడు కలుగుతుంది అంటే అసూయ నుంచి వచ్చేదే హాని. కానీ సమస్యలో దేవుణ్ణి స్తుతించే వారికి విజయం కలుగుతుంది, దేవుడు తప్పిస్తాడు. ప్రైజ్ లార్డ్. మనకు ఎవరు ఆశ్రయం, మనకు ఎవరు సహాయం అంటే దేవుడే మనకు సహాయం. ప్రైజ్ లార్డ్. దావీదుకి ఎవరి వైపు చూడలేదు, కానీ వేణు తీసి వాయిస్తున్నాడు, పాడుతున్నాడు అని అంటే, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అదేమన్నా ఏమంటారు, టైంపాస్ ఇన్స్ట్రుమెంటా? ఎప్పుడెప్పుడు ఆయన వాయిద్యం వాయిస్తున్నాడో దురాత్మ వెళ్ళిపోతుంది. అంటే ఎవరిని పిలుస్తుంది, ఎవరిని ఆరాధిస్తుంది ఆ వాయిద్యం అంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది. అంతేనా? అది ప్రైజ్ అండ్ వర్షిప్, నథింగ్ ఎల్స్.